అర్జున్ గారికి నేషనల్ క్రష్ అందరికీ నమస్కారాలు. ఇందులో మంచి పాట రాసే అవకాశం వచ్చింది. ఈ పాట రిలీజ్ అయినప్పటికంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కువ ఫోన్లు, మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు వస్తున్నాయి. దానికి కారణం ఆ సీక్వెన్స్ కరెక్ట్ కుదరడం, సిచ్యువేషన్, సందర్భం ఏంటో జనాలకి సినిమా చూశాక క్లియర్గా తెలిసింది. సో అది మేము ఊహించిందే. డబుల్ డైమెన్షన్లో ఉండాలి పాట, వింటున్నప్పుడు వేరే ఉండాలి, చూసినప్పుడు సందర్భానికి కరెక్ట్గా కుదరాలని. సో అంత పెద్ద హిట్ అయింది. ఇందులో అందరూ ఎవరు విశ్వరూపాలు చూపించారు. అలాగే ఈ సినిమాకి నేను నేర్చుకుందంటే ఓపిక. శేఖర్ గారి దగ్గర చాలా వెర్షన్స్ రాశాను, చాలా రకరకాల రాశాను. ప్రతిదీ దేనికదే అద్భుతం అని ఇద్దరం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మళ్ళీ వేరే యాంగిల్లో మళ్ళీ ఏమైనా చిన్న చాలా అనుమానాలు వచ్చినా ఇది ఇలాగ తెలిసిపోతుందేమో అన్నా, లేదా ఇంకేమైనా చేయగలుగుతా ఉన్నా. సో ఆ ఓపిక ఒకటి నేను శేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. సో మంచి ఆపర్చునిటీ ఆయనతో లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పనిచేయడం చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను. అలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్ తోటి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూన్ దశ నుంచి, చూన్ అయిన దగ్గర నుంచి, సో కథ అయిపోయాక సిచ్యువేషన్ చెప్పడం, చూన్ అయ్యాక ఇవ్వడం, మళ్ళీ కూర్చొని డిస్కషన్స్, మళ్ళీ రికార్డింగ్ అయిపోయాక షూటింగ్ కూడా రామాజీ ఫిలిం సిటీకి పిలిచి మీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చూడండి సార్ అని చెప్పి పిలిచి చాలా అంత అద్భుతమైన రచయితల పట్ల నాకు తెలిసి బహుశా అది వేటూరు గారిని అభిమానించి ప్రతి గీత రచయితను అభిమానించడం అలవాటు అయిపోయింది శేఖర్ గారికి. సో అదే స్థాయిలో మేము రాస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన అదే స్థాయిలో చూస్తున్నారు మమ్మల్ని. అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందులో చరణాల్లో రాశాను, చూస్తూనే మారింది నీ రేంజి ఈ రోజున, నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెనా. అది ఆ కథానాయకుడు ధనుష్ కోసం రాసింది. From luxury skincare to the cult makeup brands, Chanki's beauty stores are next level. यहाँ आपको सब कुछ मिलेगा. And the best part, you can also get a quick makeover done free of cost. Thanks to Sheila Duty Free Cosmetics and Perfume. For every $100 that you spend, you get $5 off. For $250, you get $10 off. और अगर आप $400 से ज़्यादा यहाँ स्पेंड करते हैं, you will get $15 off. पर अगर आप मास्टर कार्ड यूजर है तो आपको और भी डिस्काउंट मिलेगा. నటుడిగా ఒక సరికొత్త పాత్రలో కనిపించడం మాత్రమే కాదు, నటుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసినటువంటి ధనుష్ గారికి ఇదే మా స్వాగతం. చోటు నాది, అది నాది, బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది, నాది 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 నాదే ఈ లోకమంతా. బలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది, ఇక్కడ రాజుకుంది నీ కోటకు అంటుకుంది. దేవా పాత్రలో 10 కాలాల పాటు గుర్తుండేటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఎన్నో జనరేషన్స్ ఇన్స్పిరేషనల్గా తీసుకునేటువంటి పర్ఫార్మెన్స్ని మన ముందు ఉంచినటువంటి ధనుష్ గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, లెట్స్ కంటిన్యూ టు లిసన్ టు భాస్కర్ భట్ల గారు. ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే మనం భాస్కర్ భట్ల గారి మాట్లాడుకుందాం. సో అలాంటి అద్భుతమైన అవకాశం అది అనేది క్యారెక్టర్కి రాసింది. ఇప్పుడు సినిమాకి వర్తిస్తోంది, రోజుకి రేంజ్ పెరుగుతుందని. కాకపోతే ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్ జరిగింది ఈ సినిమా వల్ల. అది గొప్ప విషయం. ఎందుకంటే థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యి, నేను యాక్చువల్గా 3 రోజులు ట్రై చేస్తున్నా ఫ్యామిలీతో వెళ్దామని, బుక్ మై షోలో దొరకడం లేదు. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా, ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవడం అనేది గొప్ప విషయం. అలాంటి సినిమాలో నేనో భాగమైనందుకు, నన్ను భాగం చేసినందుకు శేఖర్ గారికి, అలాగే మమ్మల్ని బాగా మా రైటర్స్ రాసిన పాటలను బాగా ఎలివేట్ చేసి చాలా బాగా చేసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే తను ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. అలాగే తోట తారిణి గారు సీనియర్, ఇదాల వాళ్ళు చెప్పినట్టు మేము కూడా మీ పోస్టర్ల మీద మీ పేరు చూసే అయ్యాం. అలాగే మన నికేత్ గారికి, అందరూ పేరు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా నిర్మాతలు రామ్మోహన్ గారికి, సునీల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందకిషోర్.
ఎస్ నందకిషోర్ గారు. చైతన్య పింగళి గారు రాలేదు, నేను పిలిచాను, వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఉంటే ఒక్కసారి స్టేజ్ పైకి రండి ప్లీజ్. యా నందకిషోర్ గారు ప్లీజ్. చుక్కలు తిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు కొడుక, ఒక్కని వనుకొని దిగులైపోకు, పక్కనే ఉంటా నా కొడుక. అందరికీ నమస్తే. ముందుగా కుబేరా టీం అందరికీ శుభాకాంక్షలు. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, కుబేరా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను పాటలు రాయడం, ఆ పాటలకి మంచి రెస్పాన్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అమ్మ దీవెన పాటకి చాలామంది అమ్మ గుర్తొచ్చింది అంటే నాకు సంతోషం, దుఃఖం ఒకేసారి వస్తున్నాయి. మా అమ్మ లాంటి ఎందరో అమ్మల నోటి చలువ, మాట తీపి ఈ పాట, ఈ బతుకు, వాళ్ళందరికీ ముందుగా మనసులో నమస్కరించుకుంటున్నాను. ఈ పాటలు నేను రాసనడం కంటే శేఖర్ సార్ నాతో రాయించడం కరెక్ట్. నాది నాది, ఆయి ఆయి, ఆయమ్మ ఆయి, నా కొడుక, మాది మాది, ఈ థాట్స్ అన్నీ శేఖర్ సార్వి. ఆయనలో ఆలోచన అంత నిటారుగా ఒక చెట్టులాగా పాతుకుంటే దానిపైన నా పదాలు అల్లుకున్నాయి అంతే. సార్ చూడ్డానికే కాదు, సార్ ఆలోచనలు కూడా చాలా ఎత్తు. అది ఆయనతో వర్క్ చేస్తేనే అర్థమవుద్ది. ఆ ఎంపతి ఎప్పుడైనా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు పర్స్యూ సచ్ అన్ ఎంపతి. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. దేవిశ్రీ ప్రసాద్ సార్కి నువ్వు ఏ మీటర్ కన్నా రాయి, పాట సంగతి నేను చూసుకుంటే టైప్లో నేను సినిమాకి రాయడం కొత్త కొంచెం భయం ఉండింది. దట్ హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఎట్లయినా తోచినట్టు రాసుకునేలాగా. థ్యాంక్ యూ డిఎస్పి సార్. అండ్ పాట పాడిన సింగర్స్కి, హేమచంద్ర గారికి, అమ్మ పాట అందరూ మా అమ్మ పాడినట్టే ఉంది అని చెప్తున్నారు, సింధూరి గారికి అండ్ ధనుష్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాయిస్ టు మై వర్డ్స్. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నేను ఒకరి గురించి చెప్పాలి. నాకు సినిమాకి రాయడం అంటే భయం. పోయిటరీ రాసుకోవడం చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా రాసుకుంటాను. బట్ సినిమా ఎవరికైనా చెప్పింది రాయడం, అడిగింది రాయడం అంత కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా అని ఆలోచించేవాడిని. బట్ అది చాలా, అంటే వాళ్ళకి మనకి ఆ వేవ్ లెంత్ కుదిరితే ఈజీగానే రాసేయచ్చు అని తెలిసింది. ఇట్లా భయపడుతున్నప్పుడు నా చేయి పట్టుకొని ఈ స్టేజ్ దాకా నడిపించింది చైతు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటకి ఇంత రెస్పాన్స్ వస్తే